అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ, గైనకాలజిస్ట్ అండ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఏఆర్సి ఫర్టిలిటీ సెంటర్, నెల్లూరు బ్రాంచ్. సో ఈరోజు మనము ఎగ్ రిజర్వ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ 21st సెంచరీలో అమ్మాయిలందరూ ఎడ్యుకేషన్, సెటిల్మెంట్, జాబ్ పర్పస్ అనేసి అందరూ వాళ్ళ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అలానే ప్రెగ్నెన్సీ పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది సెటిల్ అవ్వాలి లైఫ్లో, తర్వాతే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనేసి ప్రెగ్నెన్సీని కూడా చాలా కారణాల వల్ల పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నారు. సో దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో కలిగే నష్టాలు లేదు, ఏం టెస్ట్ చేయించుకొని వాళ్ళ పోస్ట్పోన్మెంట్ని ప్లాన్ చేసుకోవచ్చు అనేది మనం ఫస్ట్ మెయిన్గా తెలుసుకోవాలి. సో ఈ కాలంలో అమ్మాయిలకి మెయిన్గా తెలియని విషయం ఏంటంటే వాళ్ళలో ఒక ఎగ్ రిజర్వ్ అనేది ఉంటుంది. సో వన్స్ ఆ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతే తర్వాత మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడం అనేది యాక్చువల్లీ నాట్ పాసిబుల్. సో ఈ ఎగ్ రిజర్వ్ అనేది ఏంటి? సో ఒక ఆడపిల్ల వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆ 5-6 నెలల గర్భంలో వాళ్ళ మదర్ గర్భంలో ఉన్నప్పుడే తన ఓవరీస్లో ఎగ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇనిషియల్గా ఒక 6 to 7 మిలియన్ ఎగ్స్ అనేవి ఆ టైంలో వాళ్ళకి ఓవరీస్లో అనేవి ఏర్పడతాయి. అవి అప్పటి నుంచి తగ్గటం అనేది మొదలవుతుంది. సో ఎగ్ రిజర్వ్ తగ్గటం అనేది ఆ స్టేజ్లోనే మొదలయ్యి, సో ఆ తర్వాత ఆ బిడ్డ ప్రసవించిన టైంకి ఆల్మోస్ట్ 7 మిలియన్, 5-6 నెలల గర్భం టైంలో ఉన్న 7 మిలియన్ ఎగ్స్ ఆ అమ్మాయి డెలివరీ టైంకి 1 or 2 మిలియన్కి పడిపోతాయి. సో ఆ తర్వాత కూడాను ఆ డిక్లైన్మెంట్ అనేది, అంటే ఆ తగ్గిపోవటం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ అమ్మాయి మెచ్యూర్ అయ్యే టైంకి తన అండాశయంలో కేవలం ఒక 4-5 లక్షల ఎగ్స్ మాత్రమే మిగులుతాయి. సో వన్స్ ఆ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ఎవ్రీ మంత్ వాళ్ళ పీరియడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఎవ్రీ మంత్ ఈ ఎగ్ రిజర్వ్లో నుంచి కొన్ని ఎగ్స్ అనేవి డిప్లీట్ అవటం స్టార్ట్ అవుతుంది. సో ఈ డిప్లీషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఎప్పుడు మొదలైంది? తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యి అది కంటిన్యూగా ఈ డిప్లీషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎగ్ రిజర్వ్ అనేది మనము మెయిన్గా తెలుసుకోవాలి. సో మీరు పోస్ట్పోన్ చేసుకోవటం తప్పు కాదు, కానీ ఇన్ కేస్ మీరు పోస్ట్పోన్ చేసుకోవాలంటే మీ దగ్గర ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది, సో ఆ ఎగ్ రిజర్వ్ మనకి సఫిషియెంట్గా మీరు పోస్ట్పోన్ చేసుకున్నంత కాలానికి సరిపోతుందా లేదా అని తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎగ్ రిజర్వ్ని తెలుసుకోవటానికి మనకి 2 పద్ధతులు ఉంటాయి. ఇన్ కేస్ మీరు మీ మ్యారేజ్ డిలే చేసుకోవాలనుకున్నా, లేదు మీరు ప్రెగ్నెన్సీని పోస్ట్పోన్ చేసుకోవాలనుకున్నా, సింపుల్ బ్లడ్ టెస్ట్, స్కాన్ చేయించుకుంటే సరిపోతుంది. AMH, యాంటీ ములేరియన్ హార్మోన్ అనే బ్లడ్ టెస్ట్, తర్వాత యాంట్రల్ ఫాలికల్ కౌంట్. సో ఈ 2 టెస్టులు చేసుకోవటం వల్ల మీ దగ్గర ఎంత రిజర్వ్ ఉంది, సో ఇంకా ఎన్ని రోజులు మీరు పోస్ట్పోన్ చేసుకున్నా మీకు ఇబ్బంది ఉండదు అన్న విషయం మీకు అర్థమవుతుంది. యాంటీ ములేరియన్ హార్మోన్ అనే బ్లడ్ టెస్ట్ మీ దగ్గర ఉన్న రిజర్వ్ని ఎంత అనేది చెప్తుంది. దాని నార్మల్ వాల్యూ వచ్చేసి 2 to 4 మధ్యలో ఉండాలి. సో 2 to 4 మధ్యలో ఉంది వాల్యూ అంటే ఓకే, మీ దగ్గర అడిక్వేట్ రిజర్వ్, అంటే సరిపడా ఎగ్స్ ఉన్నాయి ఇంకా కూడాను. సో ఇంకొన్ని రోజులు మీరు డిలే చేసుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే మీ రిజర్వ్ 1 to 2 మధ్యలో ఉంది అని అంటే ఆల్రెడీ బార్డర్ లైన్కి వచ్చేస్తున్నారు, ఎక్కువ రోజులు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. <1 ఉంది అని అంటే ఇంకా వెయిట్ చేసే ఆప్షన్ కూడా లేదు. అట్ ద ఎర్లియస్ట్ మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు దీనివల్ల వచ్చే రిజల్ట్. ఇన్ కేస్ మీరు ఇంకా మ్యారేజ్ ప్రిపేర్డ్గా లేరు, లేదు ఏదో కారణం వల్ల రిలే అవుతుంది అని అంటే oocyte ఫ్రీజింగ్. సో మీ దగ్గర ఎగ్స్ ఉన్న వాటిని మీరు ఫ్రీజ్ చేసి ఎత్తి పెట్టుకునే ఆప్షన్ కూడా ఇప్పుడు ఉంటుంది. తర్వాత ఇంకొక టెస్ట్ చెప్పాను, యాంట్రల్ ఫాలికల్ కౌంట్. ఇది ఏంటి అని అంటే ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడం వల్ల మీ దగ్గర ఉన్న ఎగ్స్ని మనము కౌంట్ చేస్తాము. సో ఈచ్ ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది కౌంట్ చేస్తాము. నార్మల్గా వచ్చేసి ప్రతి ఒక్క ఓవరీలోనూ 8 నుంచి 12 వరకు మనకి ఎగ్స్ అనేవి కనిపిస్తాయి. అలా ఉన్నది అని అంటే అది నార్మల్. ఇంతకంటే తగ్గిపోయింది అని అంటే ఓకే, ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అనేసి. యూజువల్గా ఈ యాంటీ ములేరియన్ హార్మోను, ఈ ఎగ్ రిజర్వ్ అనేవి 2 హ్యాండ్ ఇన్ హ్యాండ్. AMH తగ్గింది అని అంటే ఆటోమేటిక్గా మీ స్కాన్లో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ కూడా తక్కువగా ఉంటుంది. సో ఈ సింపుల్ 2 టెస్టులు చేయించుకోవటం వల్ల చాలామంది అమ్మాయిలు వాళ్ళ ఎగ్ రిజర్వ్, వాళ్ళ ఫర్టిలిటీ పొటెన్షియల్ని తెలుసుకోవచ్చు. సో దీని గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, విల్ హెల్ప్ యూ అవుట్. అందరూ తప్పకుండా మీ ఎగ్ రిజర్వ్ ఎవరైతే ఇలా డిలే చేసుకోవాలనుకుంటున్నారో మీ ఎగ్ రిజర్వ్ని మీరు తెలుసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.